హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్యాతో అమ్మ. ఇది అయితే స్పెషల్గా ఫెస్టివల్స్కి అలాగే నేనైతే వేస్తాను. అదే కల్లాప అంటాము. అది దొరుకుతుంది 5 to 10 రూపీస్ మధ్యలో అనమాట దాని ప్రైస్. సో అది కలిపి వేసినప్పుడు మనకి ఊర్లో మనం పేడతో అలికినప్పుడు ఎలాగ పచ్చగా అనిపిస్తుందో ఆ టెక్స్చర్ వస్తుంది. కొంచెం చూడటానికి కలర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చాలా తంటాలు పడి ఏం ముగ్గేయాలి అంటే నేను ఎప్పుడైనా సరే ఏ ఫెస్టివల్కైనా ఆ ఫెస్టివల్కి యాప్ట్గా ఉండేలాగా ట్రై చేస్తాను. కొంచెం అలాగా చాలా ఫొటోస్ చూసి వాటిలో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి పార్ట్స్ అన్నీ డివైడ్ చేసుకొని నేను ఒక ముగ్గు రెడీ చేస్తాను ఎప్పుడు. ఇంకా ఇదైతే ఉగాది అండ్ అందులోనూ చాలా స్పెషల్. అంటే అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. విశ్వావసునామ సంవత్సరం అంటే విశ్వం అంతా ఒకటైపోవడం, ముందు క్రోధినామ సంవత్సరంలో జరిగిన గొడవలన్నీ అంటే ఆ కోపాలన్నీ తగ్గిపోవడం అనేసి. సో అవన్నీ సింబాలిక్గా తీసుకొని మంచిగా ఏదన్నా వేయాలి అనుకుంటూ ఉన్నాను. టైం తక్కువ పట్టాలి, ముగ్గు అందంగా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి, ఇలా ట్రై చేయాలి అని. ఉగాది అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఆ ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అందరికి ఇష్టమైంది అయితే మామిడికాయ. సో ఆ మామిడికాయ బంచెస్ అయితే తీసుకున్నాను ఒక పిక్ నుంచి. అది బాగా నచ్చింది నాకు. తర్వాత ఉగాది అంటే ఇంకా కోకిల కూతలు, సో అందుకని కోకిలని వేశాను. అండ్ వేపపూత, అలాగే అవన్నీ కలిపితే వచ్చే ఉగాది పచ్చడి, ఆ బౌల్లో ఉగాది పచ్చడి ఉండేలాగా. దాని తర్వాత హ్యాపీ ఉగాది అని రాయాలి. ఎక్కడ రాయాలి అది అర్థం అవ్వలేదు. అండ్ అలాగే మామిడికాయలు వీటికి కూడా చుట్టూరు వైట్ లేకుండా వేద్దాము అని అనుకొని కలర్తో ట్రై చేసా. బాగుంటుందా లేదా చూద్దాము, బాగాలేకపోతే మళ్ళీ చుట్టూరు వైట్ వేసేద్దాంలే వైట్ ముగ్గుతోటి అనుకొని ఇంకా ఫుల్ గ్రీన్ వేసాను అనమాట. జస్ట్ అవుట్లైన్ కోసమని వైట్ గీసాను ఫస్ట్ అయితే. నేనైతే ఎప్పుడు అంటే చుట్టూరు వైట్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ చూద్దాం ఫస్ట్ అసలు కింద కలర్ మీద గ్రీన్ కనిపిస్తుందా లేదా, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. కనిపించలేదు అంటే చుట్టూరు వైట్ మళ్ళీ తెల్ల ముగ్గుతోటి గీసేద్దాం అనేసి వేస్తాను. సో అలా వేసాను, కానీ బాగా అనిపించింది నాకు మొత్తం అయిపోయాక. అందుకనేసి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. కాకపోతే మామిడికాయలు గ్రీన్ కలర్, ఆకులు గ్రీన్ కలర్ ఎలా ఉంటుందో ఏమో అనుకొని ముందైతే గీసేసాను. ఫైనల్గా వచ్చిన తర్వాత బాగా అనిపించింది. అందుకే ఇంకా దాన్ని కోకిల కోసం వైట్ అవుట్లైన్ వేద్దాం అనుకొని మళ్ళీ కోకిల బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అని బ్లాక్ కలర్ కొనుక్కున్నాను పెద్ద పండుగప్పుడు సంక్రాంతికి. సో ఇంకా బ్లాక్తోనే జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను, అసలు వస్తుందా రాదా షేప్ అని. బుక్లో గీయడం అయితే ఈజీగా వస్తుంది, కానీ నాకు ముగ్గులో ఎలా వస్తుందా అని. కానీ ముగ్గుతోనే ఆ షేప్స్ ఎలా అయినా మార్చుకోవచ్చు. ఒకవేళ షేప్ మారినా కూడా పక్కన కలర్ వేస్తూ ఉంటే ఆ షేప్కి ఎలాగోలా వస్తుందిలే అన్న ధైర్యంతో గీసాను. అది గీసిన తర్వాత నెక్స్ట్ గిన్నెకి ఒక షేప్ అనుకొని మళ్ళీ వెరదిచ్చాం. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో మనం వేపపూత వేయలేదు మన ముగ్గులో అనేసి. చాలా ఇంపార్టెంట్ కదా అసలు. కోకిల కూడా అట్లాగే నిలబడి ఉంటే గాల్లో నిలబడినట్టుంది. సో దానికి ఏదన్నా బేస్ ఇవ్వాలి అనేసి ఆ వేపపూత ఐడియా వచ్చిందనమాట. ఇంకెలాగో అదంతా ఖాళీగానే ఉంది కదా, ఆ కలర్ కూడా మేము చూసిన దాంట్లో వేరేది ఉంది, కానీ అదంతా అనిపించక మేము మార్చుకున్నాం బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. సో ఇప్పుడు వేప చెట్టు మీద కోకిల కూస్తున్న ఆ ఫీల్ రావాలి, పక్కనే మామిడి చెట్టు ఉండాలి, ఇలా థీమ్ అనమాట. ఏమో మరి అలా అనిపించి ఇంకా సడన్గా వేప పూతకి బేస్ ఉంటాయి కదా అవి గీసి తర్వాత వేప పూత ఎలా పెట్టాలో అర్థం కాలేదు. ఆ తర్వాత సరే అది పువ్వులుగా ఉంటుంది కదా, వైట్తో పెట్టేద్దాం చుక్కలుగా అనేసి ఇదైతే తీయడం మర్చిపోయాను. ఇలా చుక్కలు పెట్టేసా, అది వేప పూత. మళ్ళీ క్లారిటీ అనమాట, అది ఏంటి చుక్కలు ఉన్నాయి అనుకుంటారేమో అనేసి. అది వేపపూత. మళ్ళీ ఎలా పెట్టానో చూపించడానికి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో ఇంతవరకు మనకి ఉగాది థీమ్. ఇప్పుడు అవన్నీ కలిపిన ఉగాది పచ్చడి కావాలి. సో ఆ ఉగాది పచ్చడి గిన్నెకి కలర్ వేయాలి. నేను గిన్నెను ఏదేదో అనుకున్నాను, బట్ అది అంటే కింద కొంచెం స్పేస్ అయ్యేసరికి అంత ఎక్కువ రాలేదు. సో ఫైనల్గా అయితే లుక్ అయితే తెచ్చాను. ఫస్ట్ అవుట్లైన్ వద్దనుకొని మొత్తం వేసేసాను అనమాట. కానీ తర్వాత అవుట్లైన్ ఉంటే బాగుంటుంది అనుకొని
మళ్ళీ అవుట్లైన్ గీసాను వైట్ తోటి. అరే వైట్ బాగుంటుంది అని. ఆ లోపల గ్రీన్ కలర్ ఏంటి అనుకుంటున్నారా? ఉగాది పచ్చడి. మనం ఉగాది పచ్చడి గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది అని అడగవాకండి, కలర్ అలా చేంజ్ అయిపోయింది. ఇంకా స్పూన్ వేసేటప్పుడు ఫస్ట్ అయితే నిజంగా ముగ్గుకి మెయిన్ బేస్ మనకి ఏ కలర్ ఎక్కడ వేయాలని ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియా వస్తే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ ఐడియా రానంతసేపు మనం వేస్తూనే ఉంటాం, అది మాత్రం అవ్వదు. ఇదిగోండి, తర్వాత మళ్ళీ అవుట్లైన్ గీద్దామని అవుట్లైన్ గీస్తున్నాను వైట్ తోటి. ఇది మా అందమైన ఉగాది గిన్నె, ఉగాది పచ్చడి వేసుకునే గిన్నె అనమాట. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఉగాది ఎక్కడ రాయాలో అర్థం కాలేదు. సో పైనంతా ఎలాగో ఇది వేపపూత వేసాను కాబట్టి ఆ పింక్ బేస్ అనేది ఖాళీగా ఉంది, అందుకే ఉగాది వేశాను. ఇంకా అలా ఉగాది రాసేసిన తర్వాత ఒకసారి ఇంతవరకు ఎలా ఉందో చూద్దామని ఒక చిన్న క్లిప్ తీశాను. బాగానే అనిపించింది, కానీ అన్ఫినిషింగ్గా అనిపించింది. సో ఏదో ట్రై చేద్దామని ఇలా గీసాను. అంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఉట్టి కలర్తో వేస్తాను, కానీ అస్సలు బాగా అనిపించలేదు. అందుకని ఇంకా దాన్ని ఎలా ఉందని ఒకసారి చూసిన తర్వాత చుట్టూరు 4 పక్కల వేసాను అనమాట. బట్ బాగాలేదు, అందుకే ఆ కలర్ని మొత్తం కలర్లాగా కలిపేశాను. కలర్ కలిపాక ఇంక మళ్ళీ దాని మీద ఏం వేయాలి, కొంచెం దానికి అందంగా కనపడేలాగా అని మళ్ళీ అదొకటి అనమాట. ఈసారి మాత్రం ముగ్గు ఫుల్ క్లారిటీతో వేయలేదు, ఆ మధ్యలో థీమ్ వరకు నచ్చింది. చుట్టూరు ఏదో ఒకటి వేసేద్దాంలే కొంచెం బాగుండేటట్టు అనుకొని దిగాను. ఇలా ఫుల్ వేసినాక కూడా అన్ఫినిషింగ్గా అనిపించింది, అందుకని మళ్ళీ ఇది వెతికాను అనమాట. ఏమైనా ఫ్లవర్ వేద్దామంటే చిన్న చిన్న స్పేస్ ఉంది, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఏమన్నా చూద్దామని ఇంకా ఇలాగా ఫైనల్ టచ్ ఇచ్చామన్నమాట. ఇలా మా ఉగాది ముగ్గు రకరకాలుగా మెలికలు తిరిగి ఏమేమో థాట్స్ తోటి ఇలాగా అవుతూ ఉంది. ఇలా చుక్కలు పెట్టాక కొంచెం ఫినిషింగ్ బాగుంది అనిపించింది. లాస్ట్లో మళ్ళీ అక్కడ బ్లూ కలర్ లోపల ఖాళీగా ఉంది అనింది వీడియో తీస్తూ, అందుకనేసి మధ్యలో ఇంకా అలాగా కొంచెం ఫిల్ చేశాను. ఇంకా ఇదే ఫుల్ ఫైనల్ అయిపోతే ఎలా ఉంటుంది అని ఒకసారి చూసేసాం. ఇంకా ఇది వేసాక ఓకే బాగుంది అనిపించింది అనమాట. సో ఇదే మొత్తం వేసేద్దాం ఫాస్ట్గా అనేసి గబగబా గీసేసాను. అప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో ఇంకా ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా. ముందు ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం వైట్ కలర్తో గీసి మళ్ళీ కలర్ వేస్తే కొంచెం లేట్ అవుతుంది, అంటే ఆ మధ్యలోనే రావాలి కాబట్టి, లేకపోతే అవుట్లైన్ మళ్ళీ గీయాలి. సో ఇది బాగా అనిపించింది. ఫస్ట్ ఏ షేప్ కావాలో ఆ షేప్లో కలర్ గీసేసుకొని ఆ తర్వాత మనకి వైట్ ఎట్ట కావాలంటే అటు తిప్పుకోవచ్చు. సో ఇది బాగా అనిపించింది అనమాట. ఇది ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇంకా ఇలా మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత ఇంకెక్కడన్నా ఏమన్నా బ్యాలెన్స్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇంకా అస్సలు టాస్క్ ఇంకా మిగిలే ఉంది, అదే చుట్టుగర్ర ఏమేయాలో అర్థం కాలేదు. నాకు ఇలాగే వదిలేస్తే ఒక మాదిరిగా అనిపిస్తుంది అనమాట. ఎంత మంచి ముగ్గు వేసినా చుట్టుగర్ర వేయాలి, సింపుల్దైనా సరే. సో ఇంకా కలర్స్ అయితే వేయలేను అనేసి ఇంతవరకు అయితే వీడియో తీసుకున్నాను ముచ్చటగా ఎలా ఉంటుందా అని. కోకిల అయితే కన్ను పెట్టాను, అది ఆరెంజ్ కలర్ భలే కనిపిస్తుంది కదా, నాకు భలే నచ్చింది ముగ్గు. ఇంతవరకు బాగా అనిపించింది, కానీ చుట్టుగర్ర అయితే ఉండాలి, అలాగే వదిలేస్తే బోసిగా ఉంటుంది. ఈసారి ఏం చేశానంటే ప్రతిసారి దగ్గరగా వేస్తున్నాను చుట్టుగర్ర, సో మధ్యలో ముగ్గు వీడియో తీయడానికి కష్టం అవుతుంది దాని వరకే. సో అందుకని ఈసారి దూరంగా వేశాను చుట్టుగర్రలు. చాలా బాగుంది కదా. ఇంకా అంతవరకు ఉగాది ముగ్గు. ఉగాదికి నేను చేసిన ఇంత కష్టానికి ఫలితం ఈ ముగ్గు అనమాట. ఒక్కొక్కసారి ఐడియాస్ చాలా ఈజీగా వస్తాయి, బట్ ఈ దానికి మాత్రం చాలా కష్టపడ్డాను. ఏమేమో థాట్స్ అనమాట, ఎట్లనో వేయాలి అనేసి. నాకైతే ఫైనల్గా అయితే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు.